రాజ్యాంగంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి 42వ సవరణ, 84వ సవరణ అయిన తర్వాత ఇది 133వ సవరణ కింద ఇది పట్టుకొచ్చారు. ఈ మూడు కూడా ఒకే అంశానికి చెందినటువంటివి. అదేమిటంటే 76లో మనకి సెన్సస్ అయిన తర్వాత ఆ సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ జరగాలి అని రాజ్యాంగంలో రాసింది. సెన్సస్ అయిన తర్వాత ఆ అయినటువంటి సెన్సస్ ఆధారంగా చెయ్యాలి అనేది. ఓకే, ఇదేం చేస్తుంది ఈ బిల్లు? డీలిమిటేషన్ చేయడానికి సెన్సస్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది ఒకటి, ఎప్పుడైనా చేయొచ్చు. రెండవది, రాజ్యాంగంలో ప్రతి దశాబ్దానికి ఒకసారి సెన్సస్ కావాలి అని ఉంటుంది. ఆ సెన్సస్ అయిన తర్వాత దాని ఆధారంగా డీలిమిటేషన్ చేయాలని ఉంటుంది. ఇది ఆ నిబంధన కూడా ఎత్తేస్తుంది ఈ సవరణ. రెండు, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. డీలిమిటేషన్ కూడా ఇప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. సెన్సస్కి సంబంధం లేదు. ఇదొకటి. రెండు, మూడోది 76లో చేసినటువంటి సవరణ ఏమిటంటే, అంటే ఒరిజినల్గా 80, 81 అధికరణాలు ఉన్నాయి రాజ్యాంగంలో. ఆ రెండు అధికరణాలు ఏం చెప్తాయంటే, దేశం మొత్తం మీద ఎన్ని లోక్సభ నియోజకవర్గాలు ఉండాలి అని సెన్సస్ అయిన తర్వాత, జనాభా లెక్కలు తెలిసిన తర్వాత ఒక అంకె నిర్ణయించాలి. అది పార్లమెంట్ నిర్ణయిస్తుంది. డీలిమిటేషన్ కమిటీ ఏం చేస్తుందంటే, ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకుంటారు. నియోజకవర్గం ఎన్ని స్థానాలు ఉండాలి ఒకటి. రెండోది, ఆ స్థానాలు ఏ ప్రాంతాలు కలుపుకుంటూ ఒక స్థానం ఉండాలి. ఇది అయితే ఇందులో మౌలిక సూత్రం ఏమిటంటే, దేశంలో ఎక్కడ నియోజకవర్గంలో ఉన్నా కూడా, ఏ నియోజకవర్గం అయినా కూడా ఇంచుమించుగా ఓటర్లు ఒకే సంఖ్యలో ఉండాలి. 10 లక్షలు ఉంటే ఇక్కడ 10 లక్షలు ఉంటుంది, యూపీలో 10 లక్షలు ఉంటుంది, మరో చోట 10 లక్షలు ఉంటుంది, మరో చోట 10 లక్షలు ఉంటుంది. సో ఒక రాష్ట్రంలో 100 మంది ఉన్నారనుకోండి. 100 మంది ఉంటే 10 మందికి ఒక నియోజకవర్గం అనుకుంటే అక్కడ ఎన్ని వస్తాయి? 10 వస్తాయి. మరొక రాష్ట్రంలో 50 మంది ఉన్నారనుకోండి, అక్కడ ఎన్ని వస్తాయి? 5 వస్తాయి. ఓకే, ఇది మౌలికంగా ఉన్నటువంటి, అంటే ఇంచుమించుగా ఆ ప్రపోర్షన్ కాపాడుకోవాలి అనేది రాజ్యాంగంలో మొట్టమొదటగా పొందుపరిచినటువంటి ఒక సూత్రం. దాన్ని 76లో మార్చారండి. ఎందుకు మార్చారంటే, 70 నుంచి 71 నుంచి మనకి కుటుంబ నియంత్రణ బాగా ప్రమోట్ చేశారు, బాగా ప్రచారం చేశారు. చేస్తే కొన్ని రాష్ట్రాలు దాన్ని బాగా విజయవంతంగా అమలు చేసి వాళ్ళ జనాభా బాగా పెరగకుండా చూసుకున్నాయి. ఇప్పుడు కొన్ని పెద్దగా పట్టించుకోవాలి, వారి జనాభా బాగా పెరిగింది. అంచేత 76లో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే, వచ్చేటటువంటి జనాభా లెక్కల తర్వాత ఆ జనాభా ప్రకారం గనక రాష్ట్రాలకి స్థానాలు నిర్ణయిస్తే, జనాభా నియంత్రించినటువంటి రాష్ట్రాల యొక్క స్థానాల సంఖ్య తగ్గిపోతుంది. జనాభా నియంత్రించినటువంటి రాష్ట్రాల్లో స్థానాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. మేము నష్టపోతాము అని జనాభాని నియంత్రించినటువంటి రాష్ట్రాలు వెళ్ళి కేంద్రాన్ని చెప్తే 76లో అయితే 71 వరకు ఏ జనాభా ఉండదో ఆ జనాభాని అక్కడ ఫ్రీజ్ చేసి లెక్క, మీరు ఆ జనాభానే సంఖ్య పెరగకుండా ఆ ఉన్న సంఖ్యలోనే ఆ జనాభాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్ని మీరు ఏర్పాటు చేయండి. ఇప్పుడు 42 ఉండేవి ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. 42 పెరగకుండా 42 ఉండేలాగా ఉండి, జనాభా పెరిగితే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటర్లు పెరుగుతారు. అవును, అంతే. అలాగే ఏ రాష్ట్రంలోనైనా. అంతేగాని
జనాభా ప్రకారం స్థానాలు పెంచితే కొన్ని రాష్ట్రాలు నష్టపోతాయి, కొన్ని రాష్ట్రాలు లాభపడతాయి. ఇది ఎందుకు దీనివల్ల ఏ నష్టపోతాయి? సంఖ్య తగ్గుతుంది. సంఖ్య తగ్గితే నష్టపోతారా? నష్టపోతారు. రాజకీయ సమీకరణాల్లో కొన్ని రాష్ట్రాలు 2-3 రాష్ట్రాలు గనక ఒక నిర్ణయం అనుకుంటే మిగతా అన్ని రాష్ట్రాలు కూడా చాలా నిస్సహాయంగా చూడాల్సి వస్తుంది. అంతే కదండి, వాళ్ళ స్థానాలు పెరిగిపోతాయి. ఇది మనసులో పెట్టుకోండి. అంచేత ఈ రాష్ట్రాలు దీని మీద గొడవ చేసి అదే ఉంచి స్థానాలను మాత్రం మీరు మార్చకండి అని అన్నారు. 76లో చేశారు. మళ్ళీ అది ఎన్నాళ్ళు చేశారు? 25 సంవత్సరాల వరకు చేసి ఆ వచ్చే 2001లో వచ్చేటటువంటి జనాభా లెక్కల ఆధారంగా జరిగే వరకు దాని తర్వాత జరిగేటువంటి డీలిమిటేషన్లో వరకు ఇది ఉంచేమని అన్నారు, ఉంచాలి అని అన్నారు. అప్పుడు మళ్ళీ అయినా కూడా ఈ జనాభాలో ఉన్నటువంటి తారతమ్యం 71లో 76లో చేసేటప్పుడు 71 జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నా, ఆ తర్వాత 2001 జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా పెద్దగా తేడా రాలా. అవి అలాగే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి, ఇవి ఇలాగే ఉన్నాయి, నియంత్రించుకుంటూనే ఉన్నాయి. అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ మాకు ఇదే ఇబ్బంది వస్తుంది మాకు అని చేత దీన్ని అలాగే ఉంచండి అంటే అప్పుడు అలాగే ఉంచారు. మళ్ళీ ఒక 25 సంవత్సరాలు ఉంచి అప్పుడు మళ్ళీ చూసుకుందాం అన్నారు. అప్పుడు ఏం చేశారు? 26లో మళ్ళీ దీన్ని పునర్విచారించవచ్చు అన్నారు. ఓకే, అంటే మళ్ళీ మనకి 21లో జరగాలి. 21లో జరిగిన తర్వాత ఆ లెక్కలు తీసుకున్న తర్వాత 21లో జరిగితే 23లోనూ 24లోనూ వస్తాయి. అప్పుడు నిర్ణయించి ఆ తర్వాత మళ్ళీ సంఖ్య పెంచండి 31కి అవుతుంది. అది అక్కడ వరకు దాన్ని ఫ్రీజ్ చేశారు. ఓకే, ఇప్పుడు ఆ ఫ్రీజ్ని ఎత్తేసేటటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు ఈ రాజ్యాంగ సవరణ. ఓకే, దానికి ఏం చెప్తారంటే ఇప్పుడు 530 ఉన్నాయి, మహిళా రిజర్వేషన్లు 3/1 ఒక వంతు ఇద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి 543ని ఏమాత్రం కదపకుండా ఈ సంఖ్య పెంచి చేద్దామని అన్నారు. ఓకే, కానీ ఏం చేశారు? దాంతోపాటు ఏం చేశారు? ఈ సంఖ్య పెంచుతాము, 850కి చేస్తాము, 850 కేంద్రపాలిత ప్రాంతాలే కొంత అన్నీ కలుపుకుని అన్నారు కదా. ఇవన్నీ కలిపి అయితే అందులో ఏం పెట్టారు? ఈ 850 ఎలా నిర్ణయించాలంటే సెన్సెస్ వరకు ఆగక్కర్లేదు, చెయ్యొచ్చు. ఏ సెన్సెస్ ప్రకారం చేయాలి అనేది పార్లమెంటు నిర్ణయం తీసుకోవచ్చు అన్నది. ఇదివరకేమో లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం చెయ్యాలి అనేది రాజ్యాంగంలో ఉంది. దాన్ని మార్చి దీన్ని పార్లమెంటు నిర్ణయం తీసుకుని ఏ సెన్సెస్ ప్రకారం చేయాలో ఆ రకంగా ముందుకెళ్ళచ్చు అని అన్నారు. అంటే ఇప్పుడు మనకి అవైలబుల్ సెన్సెస్ ఏమిటి? 2011 2011 లెక్క ప్రకారం వెళ్ళడానికి వారికి వెసులుబాటు వస్తుంది. వెసులుబాటు రావడం ఏంటి? 2011 ప్రకారం వెళ్తుంది. ఎందుకంటే దాన్ని గనక ఒప్పేసుకుంటే వెంటనే 3వ బిల్లు చెప్పిన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసేటువంటి బిల్లు అది కూడా ఆమోదం అయిపోతే వెంటనే రేపు ఎల్లుండి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ డీలిమిటేషన్ కమిషను 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తారు. ఓకే, అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకా జనాభా లెక్కలు ఇప్పుడు మొదలయ్యాయి, 27, 28 కానీ పూర్తిగా వివరాలు రావు కాదు. సో అంచేత ఏమిటి మనకి అది మళ్ళీ ఆ తర్వాత అంటే 29 ఎన్నికల్లో
ఇప్పుడు ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం చేసే అవకాశం లేదు. అప్పుడు 28లోనో 28 తర్వాత, ఎందుకంటే ఒక్కొక్కసారి 3 ఏళ్ళు పడుతుంది జనాభా లెక్కలు అయిన తర్వాత. డీలిమిటేషన్ కమిటీ కూర్చుంటే మనకి గతంలో జరిగినటువంటి డీలిమిటేషన్ కమిటీ 4 ఏళ్ళు పట్టింది నిర్ణయించడానికి. అప్పుడు ఏమవుతుంది, మీకు మళ్ళీ 29 తర్వాత కానీ రాదు అది. అవును కదా, 29 తర్వాత రావాలంటే అప్పుడు 31లో జరిగేటువంటి సెన్సస్ ప్రకారం వెళ్ళాలి. సో అలా కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునేలాగా, జనాభా లెక్కలతో సంబంధం లేకుండా చేసుకునేలాగా, ఇన్స్టెంట్ నూడిల్స్ అప్పటికప్పుడు. తర్వాత ఎవరు నిర్ణయిస్తారు ఏ జనాభా లెక్కల ప్రకారం అనేది? ఒక్కసారి కనుక ఇది కాదు అని అంటే అప్పుడు ఆ లేటెస్ట్ జనాభా లెక్కలు అని అనుకోకుండా ఉంటుంటే 11 అంటున్నారు మీరు, 2001 తీసుకోరని ఏమిటి గ్యారంటీ? చెప్పలేము. ఇది అది తీసుకొని 2011 తీసుకున్నా అనొచ్చు. లేదు, 2011 తీసుకోవచ్చు, 2001 తీసుకుంటున్నా చెప్పొచ్చు. అడిగేవారు ఎవరు ఉంటున్నారు? ఎందుకంటే నాకు బిల్లు ఉంది, మీరు ఓటేశారు, గెలిపించారు, దాన్ని ఆమోదించారు అని చెప్పి నేను చేసుకోవచ్చు అంటారు. ఓకే, 11 తీసుకున్నారు అనుకుందాం. 11 తీసుకున్న వాసు గారు, కొన్ని రాష్ట్రాలు చాలా నష్టపోతాయి.